ఎవరు బ్రో నువ్వు? వినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు, కానీ ఇదే నిజం. నేను నీ కొడుకుని. ఫ్యూచర్ నుండి టైం ట్రావెల్ చేసి వచ్చాను. పొద్దున్నే తగులుతారు పిచ్చి నా కొడుకులు. నాకు అర్థమైంది. ఇలా చెప్తే ఎవ్వడు నమ్మడు. నీకు విషయం గుర్తుందా? నీ ఫ్రెండ్ ఒకసారి నీకు లవ్ లెటర్ ఇచ్చి ఒక అమ్మాయికి ఇమ్మంటే నువ్వు నీ పేరు రాసి ఇచ్చావు. ఎప్పుడు? నిజమే. అయినా నీకెలా తెలుసు? ఒకసారి తాగేసి చెప్పావులే. నేను తాగుతానా? డ్రామాలొద్దు. ఇప్పుడు నువ్వు నా కొడుకు అంటావు, నాకైనా నమ్మొద్దు అవట్లేదురా. నీకు ఇంకా ఏం చెప్పాలి? ఆ రోజు రూమ్ నెంబర్ 504లో వద్దు. అయినా ఎక్కడో కొడతాంది సీనా, మరి పోలికలే లేవారా? నేను మా అమ్మ పోలిక. సో నువ్వు నా కొడుకువి. అవును, అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? నువ్వేమో ఇక్కడ ఎదవేషాలన్నీ వస్తున్నావు, అక్కడ నా జీవితం సంకనాకిపోయింది. అరే నేనేం చేశాను రా? నువ్వేం చేయలే, అదే నా బాధ. చూసావా మన ఫాలోయింగ్ ఎలా ఉందో? నీ ఫాలోయింగ్ కాదు ఏం కాదు, నేను పిచ్చోడు అనుకుంటుంది. నేను నీకు తప్ప ఇంకెప్పటికీ కనపడను. అవును, చిన్నప్పటి నుంచి నేను నీకు అసలు ఏం చేయలేదా? చిన్నప్పటి నుంచి ఒక ఐస్ క్రీమ్ కూడా పెట్టలేదు తెలుసా? అవును, నువ్వు ఫ్యూచర్ నుంచి వచ్చావు కదా. ఇంతకీ ప్రభాస్కి పెళ్ళైంది కదా, ఇండియా వరల్డ్ కప్ గెలిచింది కదా. ఇంతకీ నాకు పెళ్ళైందా? ఓహో, నువ్వు ఉన్నావు కదా. ఫ్యూచర్ నుంచి టైం ట్రావెల్ చేసుకొస్తే నువ్వు అడిగే క్వశ్చన్ ఇవా? ఇందుకే మన బతికేలా ఏడ్చింది. ఇంతకీ మీ అమ్మ ఎవరు? ఎక్కడా ఎక్కడా? తనా? వెనకాల. కౌశిక్, కౌశిక్, గెట్ అవుట్. నా కొడుకు ఎక్కడా?